నేను ఎంతో అభిమానించే మీరందరూ చేయటాల్సిన అక్కడ పిల్లలందరూ రైల్వే స్టేషన్ వదిలివేయబడి తల్లివరు తండ్రివరు తెలియదు కొన్నిసార్లు నేర్చులు అనేక విధాల పరిచయులు సంఘం చేత వదిలి ఇక్కడికి 100 మందినే తీసుకురావడం కష్టం అని చెప్పి ఈ స్కౌట్ డ్రెస్లో ఉన్న పిల్లలందరూ ఈ సర్వీస్ చేసే వాళ్ళందరూ ఆయన సంతానం. పోతూ ఈ మంచాన్ని కట్టేసి స్క్రూలు కొడుతున్న ఇల్లు కూడా లేదు. ఈరోజు అదే బిడ్డలు కొందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, కొందరికి ఉద్యోగం వచ్చింది, కొందరు సంతోషంగా బతుకుతున్నారు. ముఖ్యంగా మీ బిడ్డలకు మీ మీద ఎక్కువ ప్రేమ ఉండాలంటే శాస్త్రాశ్రమం చూపితే తల్లిదండ్రులు విలువ. ఇంకొకటి ఏంటంటే క్రమశిక్షణతో బతకడం. పక్కవాడు తప్పు చేయడానికి వెళ్ళాక బియ్యం లేకపోయినా సరే వాళ్ళు ఎదురు చూస్తారు. మాటలు చెప్పడం కాదు, ఆచరించడం అన్నిటికంటే కష్టం. అతడు తన కుటుంబాన్ని తన వాళ్లను ఎంతగా సమన్వయపరచి ఉండకపోతే ఈయనేమి పెద్ద పెద్ద ఉద్యోగి కాదు, ఒక చిన్న ఉద్యోగి. అటువంటి వాళ్ళు ఆ పిల్లలు ఎంత ఘోరమైన బ్యాక్గ్రౌండ్స్లోంచి వచ్చారంటే మీరు రైళ్లలో చూస్తుంటారు. వాళ్ళకి ప్రతి వాడికి ఒక కథ ఉంటుంది, ఒక వ్యథ ఉంటుంది, దుర్భరమైన జీవితపు నేపథ్యం ఉంటుంది. ఆ పిల్లలు కొందరైతే గాయం చేసుకుని ఆ గాయాన్ని అందరికీ చూపించి డబ్బు తీసుకుని దాంతో తాగేసి తిరిగేసి వ్యధలు అయిపోయి సమాజానికి ఘోరంగా చెప్పారు. నేను చెప్పడం కంటే శరత్ చెప్పాలి. శ్రీ రామచంద్ర శరత్ వీళ్ళంతా సంతానం. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ చక్కని చదవకాశం నేను రైల్వే కుటుంబంలో పుట్టాను. మా నాయనగారు 4 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పుడు షిరిడి యాత్రకు తీసుకెళ్ళారు. 4 సంవత్సరాల వయసులో నేను షిరిడి సాయిబాబా తాత అని నాకు ఇచ్చారు. ఇది నా అదృష్టం. తర్వాత అప్పటి నుండి వారిని నేను దండం పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను. అది కేవలం ఒక దండం పెట్టుకోవడం వరకే ఉండేది. తర్వాత రోజుల్లో మేమందరం ఇక్కడముక్కలో పుట్టి పెరిగినందువల్ల అక్కడ కుక్కలు చాలా జాస్తిగా ఉండేది. అవన్నీ సాయంత్రం అయితే కలవడానికి ముందుకు వచ్చింది. మేమందరం చేతుల్లో సాయంత్రం అయితే కలవలు, టార్చ్లైట్లు, లాంతర్లు పట్టుకుంటూ ఉన్నాం. నాతో ఉన్న అందరికన్నా బలహీనమైన నా స్నేహితుడు ఏమి లేకుండా రాత్రి 8 గంటల 9 గంటలకు ట్యూషన్ నుంచి వెళ్ళేవాడు. నేను అడిగాను, ప్రసాద్ మేమందరం ఇలాగ బందోబస్తు వస్తే నువ్వు ఏం లేకుండా వస్తున్నావు, నేను ముక్కలు ఎందుకు కలవడం లేదు, ఎందుకు కలుపుకోవడం లేదు, చాలా దూరంగా మా అందరం కలిసి ఉన్నాయంటే రాముడు, నా పేరు రామచంద్ర శరత్, అందరూ రాముడు అంటారు. రాముడు నీకు తెలియదురా, కుక్క దగ్గరికి వస్తే కలపడానికి ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అనుకో. అది నేను తర్వాత ఇదేదో బాగుంది, కర్రలు లైట్లు మోసుకోవడం, మర్చిపోవడం, కూడా తిట్టడం ఇదంతా లేకుండా మనం కూడా ఇది ప్రాక్టీస్ చేస్తామని చెప్పి మనసు రోజు నుంచి అది ప్రాక్టీస్ మొదలుపెట్టాం. ఆ రోజు కుక్కలు కలుస్తాయనే భయంతో సాయిబాబా గారిని ప్రార్థించడం మొదలుపెట్టాం. ఈరోజు జీవితంలో ఎక్కువ సమయం ఆయన్ని పరిచయం అయ్యారు. అప్పటి నుండి నేను ఆయన చెప్పిన మాటలని మనం ఎందుకు ఆచరించలేము, మనం కూడా అలా జీవిస్తే బాగుంటుంది కదా అని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. నాకు యవ్వనం వచ్చిన తర్వాత 18 సంవత్సరాల వయసులో భరద్వాజ మాస్టర్ గారి పుస్తకం చదవడం జరిగింది. దానికి కూడా చదివిన తర్వాత సాయి లీలామృతం అని ఆ పుస్తకం చదివిన తర్వాత కూడా నాలో కలిసి భావాలు వికసించినాయి. నేను నీకు మా నాన్నగారు నన్ను 10 సంవత్సరాల వయసులో సాయంత్రం ఆదివారాలు ఇంట్లో ఉండేదానికి లేదు, ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొవాలి, నువ్వు బయట ప్రేరణ దర్శించే ప్రాంతంలో వాళ్ళ పిల్లలకి బోర్డుకి వాళ్ళ కళలు వాళ్ళ తలస్నానం చేసి అక్కడ పనులు చేస్తుందని చెప్పి పురమాయించేవారు. ఆయన హై స్కూల్ కూడా కట్టించారు. నేను మొట్టమొదట పాల్గొన్న సర్వీసు మనకి పాకిస్తాన్ దేశానికి వెళ్ళి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ గాంధీ సీట్లకి తోడ్పడ్డాము. ఈ పిల్లలు వేసుకున్నట్టే స్కూల్ యూనిఫార్మ్ వేసుకుని 12 సంవత్సరాల వయసులో రెగ్యులర్ ఆర్మీ